ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మన్ మహాజగత్వతతి స్థితి ఫలయ బ్రహ్మ హరియరాయ త్రిగుణాత్మే సార్వభౌతిగామి దర్శ దత్తాత్రేయం సంతిని సిద్ధి కురు 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 స్వహ. ప్రజలందరికీ నమస్కారము. 2025 నూతన సంవత్సరం 2025 జనవరి మాసం. ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో రాశి ఫలితాలు ఈ 12 రాసుల వాళ్ళకి ఈ జనవరి నుంచి 12 వరకు రాసుల వరకు ఎలా ఉన్నాయి, స్థితిగతులు ఎలా ఉంది, వాళ్ళ నామ నక్షత్రం ఎలా ఉంది, వాళ్ళ నక్షత్ర ప్రభావం ఎలా ఉందో అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. కాబట్టి ముఖ్యంగా మనకి ఈ కొత్త సంవత్సరమున అందరికీ హారి ఆరోగ్యాలు, మనశ్శాంతి, విద్య, ఆరోగ్యము, మనశ్శాంతి అన్నీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కోయదొర బిఎల్ శ్రీనివాసరాజు గారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్. ఓం నమ శివాయ. సింహరాశి ఫలితాలు 2025 నూతన సంవత్సరం జనవరి మాసం సింహరాశి ఫలితాలు. ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళకి మకా నక్షత్రం, పుబ్బా నక్షత్రం, ఉత్తరా నక్షత్రం కలిస్తేనే సింహరాశి ఫలితాలు. ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయములో 11, ఖర్చులో 11, రాజపూజిత 3, అవమానాలు 6. మరి ముఖ్యంగా జాతక యోగములో చూసుకుంటే అదృష్ట యోగము, లక్ష్మీ యోగము, స్థాన యోగము, పూజ యోగం. ఈ సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా ఎక్కడ పోయినా కూడా ఒక అడుగు ముందే వేస్తుంటారు. ఎందుకంటే వీళ్ళు వెనక ముందు ఆలోచన చేయరు. ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా కూడా చేతికి ఆడికి రావటం, చేజారిపోవటం అలాంటి కొన్ని వీళ్ళ జాతక యోగంలో అనేది కొన్ని కనబడుతున్నాయి. ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళు మనస్తత్వము, ఆలోచన విధానము, తెలివితేటలు ఉంటాయి. కానీ ఎప్పుడు చూసినా మెత్తని ప్రసాదం ఏమీ తెలియనట్టుగా ఉంటారు. కాబట్టి వాళ్ళ మైండ్లో చాలా వరకు పెద్ద పెద్ద ఆలోచనలు, పెద్ద పెద్ద ఐడియాలు ఉంటాయి. మరి ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ, ఆడవాళ్ళకి, మగవాళ్ళకి ఈ సంవత్సరంలో కొన్ని ముఖ్యమైన అద్భుతాలు కొన్ని జరగబోతున్నాయి. పెద్ద పెద్ద కార్యక్రమాలు వ్యవసాయ రంగంలో, భూమి రంగంలో, స్థానములో అంటే ఇంట్లో ఇల్లు మారటం, ఇల్లు కొనటం, ఇలాంటి వీళ్ళకి స్థాన చలనం అంటే ఇల్లు భవనం కట్టడం, లేదా ఉన్న ఇల్లు మార్చటం, మళ్ళీ కొత్త ఇల్లు కొనటం, అలాంటి ఇలా జాతక యోగంలో అనేది చాలా వరకు చాలా విధానాలుగా కనబడుతున్నాయి. మరి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి ముఖ్యంగా ఏ కార్యక్రమం కానీ ఏదైనా కానీ అవలేలగా చేసేస్తుంటారు. పెద్దవాళ్ళ మాట అనేది గౌరవిస్తుంటారు. కానీ ఒక్కొక్క టైంలో కొంత స్త్రీల మాట విని కొంచెం ఇబ్బందులు పాలవుతుంటారు. అంటే ఆడవాళ్ళ మాటలు విని చాలా వరకు కొన్ని ఇబ్బందులు అయిపోయి మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికంగా ఇబ్బందులు పడటం, నమ్మిన వాళ్ళు నమ్మక ద్రోహం చేయటం, వీళ్ళు ఎవరు నమ్ముతారో వాళ్ళు వీళ్ళకి లేనిపోయిన శకాకులు ఇరికియటం, తర్వాత శత్రు భయం అంటే బంధువు మిత్రులతో, శత్రువులతో ఎక్కువగా వీళ్ళకి ఇబ్బందులు ఎక్కువ ఎదురవుతుంటాయి. దానివల్ల ఆ శత్రువుల వల్ల దగ్గర వాళ్ళ వీళ్ళకి శత్రువులు అయిపోతుంటారు. అంటే మనం పెళ్లి చేసుకున్న పిల్లనిచ్చిన వాళ్ళైనా కానీ, మన బంధువు మిత్రులైనా కానీ, మన స్నేహితులైనా కానీ, వాళ్ళ మేనమామల నుంచి అయినా కానీ, అలాంటి నుంచి శత్రు ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు ఇలా జాతకంలో కొన్ని కనబడుతున్నాయి. మరి ముఖ్యంగా ఇలా జాతక యోగంలో చూసుకుంటే ప్రేమ సమస్య చాలా వరకు అద్భుతంగా కనబడుతుంది. అంటే ప్రేమించిన దాని వలన వీళ్ళకి మంచి అద్భుతాలు, మంచి విధానాలు, మంచి కార్యక్రమాలు అభివృద్ధి అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. ప్రేమ అంటే 4 సార్లు సినిమాకి వెళ్ళి 4 సార్లు పార్క్కి వెళ్ళి వచ్చినంత మాత్రంలో ప్రేమ కాదు. ప్రేమ అంటే ఎదుటి మనిషిని మనం అర్థం చేసుకోవాలి. స్త్రీని పురుషులు, పురుషుని స్త్రీలు కలిసి వాళ్ళ విధానము, వాళ్ళ భావ్యము, వాళ్ళ ఆలోచనలో తెలుసుకొని దాని గురించి మూవ్ కావాలి. కాబట్టి
ఏదో ఆస్తి ఉందని, ఏదో డబ్బులు వస్తాయని అంతంత మాత్రం ప్రేమించేంత వరకు ప్రేమించి మ్యారేజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్లేట్ మార్చేసి వాళ్ళ విధానాన్ని, వాళ్ళ విశ్వరూపం చూపిస్తుంటారు చాలామంది. ఎందువల్ల అంటే అవసరం అయిపోయేంత వరకు వాడుకుంటారు, అవసరం అయిపోయిన తర్వాత నువ్వెవరో నేనెవరో అంటారు. అలాంటి సమాజం ఈ సమాజం. కాబట్టి ఇలాంటి సమాజంలో అతి వేగంగా, అతి జాగ్రత్తగా కొన్ని మనం పాటించాలి. మనం అతి జాగ్రత్తగా పాటించుకోకుండా ఉన్నట్టుగైతే మనకి రివర్స్గా మనకి లేనిపోయిన సమస్యలు వచ్చి పడిపోతాయి. లేనిపోయిన ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు తప్పకుండా కనబడుతున్నాయి. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి మెయిన్గా ఈ సంవత్సరంలో లక్ష్మీ ప్రాప్తి, ఉద్యోగంలో కూడా డెవలప్మెంటు, చేయాల్సిన కార్యక్రమాలు అభివృద్ధి, మరి వ్యవసాయ రంగంలో కూడా మంచిగా డెవలప్మెంటు, దాంట్లో కూడా అభివృద్ధి చాలా 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 వరకు కనబడుతున్నాయి. మరి మీరు ఏ కార్యక్రమం చేసినా, ఏది చేసినా కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు మీరు తీసుకోకోకుండా అసార్థంగా మీరు ఆలోచించినట్టుగైతే కొన్ని ప్రమాదాల్లో పడే మార్గాలు మీకు కొన్ని కనబడుతున్నాయి. మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? కాబట్టి మీరు తెలుసుకోవాల్సిన దాని గురించి మీ పేరును బట్టి మీ జాతకం ఎలా ఉంది, మీ జితగతులు ఎలా ఉన్నాయనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి తప్పకుండా మమ్మల్ని సంప్రదించినట్టుగా అయితే మీ పేరును బట్టి మీ ఇంట్లో ఏముంది, మీరు చేసే పనిలో ఏం జరుగుతుంది, మీ ఒంట్లో ఏముంది, మీ భార్య మీద, మీ కుటుంబం మీద, మీ పిల్లల మీద మీకు ఎలా జరుగుతుంది, ఎలా జరగబోతుంది, మరి ఎవరి నుంచి మీకు ప్రాబ్లాలు ఎదురవుతున్నాయి అని మీ స్థితిగతులను బట్టి జాతక చక్ర గణితం వేసి మేము చూసి చెప్పగలుగుతాము. ఎలాంటి సమస్య ఉన్నా కూడా దానికి ఒక పరిష్కారము, పరమార్థం అనేది ఒకటి దొరుకుతుంది మా దగ్గర. మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుగైతే మేము ఎలాంటి సమస్య అయినా కూడా మేము ఫోన్లోనే మీకు పరిష్కారం చెప్పగలుగుతాము. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.